హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో వచ్చేసి మెంతి పలావ్ ఈజీగా ఎలా చేసుకోవాలో నేను చూపిస్తాను. మీరు కూడా చూసేయండి. ముందుగా ఒక గిన్నెలోకి 1 గ్లాస్ బాస్మతి రైస్ని వాష్ చేసుకునేసి 1 గ్లాస్ బాస్మతి రైస్కి 2 గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకునేసి నానబెట్టుకోవాలి ఒక హాఫ్ అన్ అవర్ దాకా. మెంతాకును కూడా బాగా శుభ్రం చేసుకోవాలి. జార్లోకి ఒక 10 ఇంకా 15 పచ్చిమిరపకాయలు, ఒక 5-6 తెల్లగడ్డ అండ్ 1 ఇంచ్ అల్లము అండ్ రుచికి సరిపడా సాల్ట్ వేసేసుకునేసి మిక్సీ పట్టుకున్నాక దాన్ని పక్కకు పెట్టుకోవాలి. ఒక ప్రెషర్ కుక్కర్లోకి ఒక 2 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేడయ్యాక తర్వాత దాంట్లోకి ఆవాలు, జీలకర్ర, చెక్క, మొక్క, లవంగా, ఒక బిగ్ సైజ్ ఆనియన్ కూడా వేసేసుకోవాలి. ఆనియన్ని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కొంచెం వేపుకుంటే సరిపోతుంది. తర్వాత ఒక గుప్పెడు పచ్చి బఠానీ వేసుకోవాలి అండ్ బిగ్ సైజ్ టమాటో ఒక 2 వేసుకోవాలండి. తర్వాత ఇక్కడ మెంతాకుని మనము కట్ చేసుకోకుండా అలానే వేసేసి మగ్గించుకోవాలి. చాలామంది మెంతాకు చేదు అనుకుంటాం కదా, కాదు, మగ్గించాక చేదు అనేదంతా వెళ్ళిపోతుంది. తర్వాత ముందుగా మిక్సీ పట్టుకున్న ఆ పేస్ట్ని వేసేసుకోవాలి అండ్ కొద్దిగా పసుపు యాడ్ చేసేసుకోవాలి. ముందుగా నానబెట్టుకున్న వాటర్తో సహా రైస్ని కూడా వేసేసుకోవాలి. వేసుకున్నాక దీన్ని కూడా మొత్తాన్ని కలుపుకునేసి లాస్ట్లో కొద్దిగా ఆయిల్ అనేది యాడ్ చేసేసి లిడ్ క్లోజ్ చేసుకొనేసి 2 విజిల్స్ వచ్చేంత వరకు పెట్టుకుంటే సరిపోతుంది మనకి. తర్వాత అంతే, ఎంతో రుచికరమైన మెంతి పలావ్ అనేది మనకి రెడీ అయిపోతుంది. అంతే, చూడండి ఎంతో పొడి పొడిగా ఉంది కదా రైస్ అనేది. దీన్ని రైతాతో సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై